మౌనులై ఉండాలి. కుటుంబంలో అపవాది నాశనం ఆడుతూ ఉన్నది. క్రమమైన ప్రార్థన చూడండి. బిడ్డలలో క్రమం రావాలి అంటే తల్లిదండ్రుల్లో ఏముండాలి? చెప్పాలి. తల్లిదండ్రుల్లో క్రమం, ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రమం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా బిడ్డలో ప్రార్థన చేయగలరు, వాక్యము చదవగలరు, వాక్యానికి వినయ విధేయతలు కలిగి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికే సాగిలపడగలరు. దేవునికి సాగిలపడుతున్నారు. ఎలా? మందిరాలలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, దేవుని యందు విశ్వాసము చేత నడుస్తూ ఉన్నాం. కానీ ఆ విశ్వాసము ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మందిరంలో ఉంటూ ఉన్నది, కానీ మన గృహాలలో ఉందా అండి? లేదే. మన గృహాలలో ఎక్కడికి పోయిందా క్రమం? సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు కాదు, మందిరానికి వచ్చినప్పుడు కాదు. నీ క్రమం అంటే, నీ ప్రార్థన అంటే ఎక్కడ ఉండాలో తెలుసా? మన గృహాలలో ఉండాలండి. ఉందా? స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. కుటుంబంలో జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకుంటే, ఒక శాశ్వతమైనటువంటి ఒక నిబంధనను పోగొట్టుకుంటే, దేవుని చిత్తమును పోగొట్టుకుంటే, ఆశీర్వాదమును పోగొట్టుకుంటే ఎలా ఫలించగలం? ఆమేన్. హల్లెలూయా. దొరికిందా? ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అని పెట్టబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడగగా ఏశావు నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని చేసినాడు. దేనికోసం? ఎర్రను కూర కోసం. చూడకుండా దొరికిన నీళ్ళు ఉంటే పాపం ఆకలితో వచ్చింది, పొలం నుండి ఆకలితో వచ్చి చూడగా నోటి నిండా నీళ్ళు ఉంటాయి. ఎక్కడ అన్నాడు కదా, మరి ఆకలితో నేను చావబోతున్నా తమ్ముడా, ఈ జ్యేష్ఠత్వం హక్కు నాకెందుకు, ఆ జ్యేష్ఠత్వం మీద నువ్వే తీసుకొని ఆ కూరతో ఒక్క పూట భోజనం పెట్టయ్యా అన్నాడు. అక్కడ ఏమైంది? ఏదో